ఈ అమ్మాయి పేరు కా అనే అక్షరంతో వస్తుంది, అవునా? అవును. కళ్యాణి. అవును. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 1వ తరగతి పుస్తకం ఇచ్చి చదువుకొని ఎగ్జామ్ పెడితే అమ్మాయి తేజగాడు పాస్ కానోడు, వీడు నీతులు చెప్తున్నాడు. వీనికే చక్కగా తెలియదు కానీ బయట వానికి నీతులు చెప్తా ఉంటున్నాడు. కొంతమంది పాస్టర్లు, కొంతమంది అందరూ వీని వ్యతిరేకించేటోళ్ళే కానీ వీడు మంచి అనేటోళ్ళు ఎవరు లేరు. నీ దేవుడు నీ గొప్ప అయినా కానీ కొన్ని మంచి పనులు అనేటివి చెప్పురా ఎవడేం వద్దన్నాడు. కానీ నీ మోసాలు నీ పాస్టర్లలోనే నిన్ను వ్యతిరేకించేటోళ్ళు తప్పిస్తే నిన్ను మంచి అమ్మ తేజ మంచోడు అనేటోళ్ళు ఎవరూ లేరు. విజయప్రసాద్ రెడ్డి ఉన్నాడు. సరే, నా దేవుడు నా గొప్ప, నీ దేవుడు నీ గొప్ప, అది పక్కన పెట్టేస్తే సృష్టికి ఒకటే దేవుడు, ఆ దేవుడే యేసుప్రభు అనడం నీదెంత మూర్ఖత్వం రా. విజయప్రసాద్ రెడ్డి ఉన్నాడు, నీకంటే హైలైట్ ఆయన, నీకంటే పేరు పొందినోడు, నీకంటే పేరున్నోడు. ఆయనకున్న విశ్వాసం నీకేమైనా ఉందారా? నీలాంటి పాస్టర్లను చూసి కొంతమంది పాస్టర్లు చాలామంది తయారయ్యారు నీలాగా మోసం చేసేటోళ్ళు. ఎందుకురా వాళ్ళని పేరు పెట్టి పిలుచుడు, ఆ డ్రెస్ వేసుకున్నావు, ఈ డ్రెస్ వేసుకున్నావు, నీ పేరు అది వస్తుంది ఇది వస్తుంది అని వీడు ఏదో వాళ్ళని నమ్మించుడు. వాళ్ళ పాపం వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు నిజమే అనేసి నమ్మడము, ఇవన్నీ నీకేం అనిపిస్తలేరా? వినేటోళ్ళకు బాధ అనిపిస్తుంది. సరే, నువ్వు వాళ్ళకి మంచి చేసినావే అనుకున్నావు. మరి ఇవాళ వానికి మంచి జరిగినప్పుడు మరి తర్వాతకి ఇలా తీసుకొచ్చి నీకు మంచి జరిగిందని నిరూపించు, అప్పుడు నిజమైన దేవుడు అంటావు. నువ్వేదో వాళ్ళకి ఏదో పైసలు ఇస్తావా, మరి ఇంకేమని ఇస్తావా, ఇంకేమి ఇస్తావా నాకు తెలియదు. కానీ వాళ్ళను ఇబ్బంది పెడుతున్నావు చూడాలి, వాళ్ళ పాపం అనేది నీకు బరాబర్ తగులుతుంది. అమ్మ తేజ, నీ మీద నాకేం కోపం లేదు, నన్నేమనలేదు, నిన్నేమనలేదు. కాకపోతే యూట్యూబ్లో కొట్టి చూసి ఫేక్ పాస్టర్ అని యూట్యూబ్లో కొడితే ఫస్ట్ వచ్చేది అమ్మ తేజ. నువ్వు ఒక్కనే ఫస్ట్ వచ్చేది నెంబర్ 1. ఆ తర్వాత కొంతమంది తయారయ్యారులే, ఫస్ట్ ఎవరు లేకుండా నీ తర్వాతనే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఉన్నారు. బంద్ చేయి, ఇప్పటికైనా బంద్ చేయి.